వెల్కమ్ టు వాగ్దే అప్డేట్స్. నిరుద్యోగులకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ కృష్ణా జిల్లాల పరిధిలో వైద్య ఆరోగ్య శాఖలో ఉన్నటువంటి ఖాళీ పోస్టుల భర్తీకి షార్ట్ టర్మ్ నోటిఫికేషన్ వెలువడింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ని ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు అందిస్తున్నాం. కృష్ణా జిల్లా, పాత కృష్ణా జిల్లాలో అంటే ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లాలో కలిపి ఈ మెడికల్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. వీటిలో ప్రధానంగా బయోమెడికల్ ఇంజనీర్లు ఒక పోస్టు, అలాగే రేడియోగ్రాఫర్ 2 పోస్టులు, ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 ఒక పోస్టు, ఆడియోమెట్రిషియన్ 3, MSW గ్రేడ్ 2 1, ప్లంబర్ 2, ఓటీ అసిస్టెంట్ 3, మెడికల్ రికార్డ్ అసిస్టెంట్ 2, అలాగే MNO, FNO, GDA పోస్టులు 16, ఆఫీస్ సబార్డినేట్ 2, మొత్తం 33 ఖాళీలని భర్తీ చేయడానికి వైద్య ఆరోగ్య శాఖ నోటిఫికేషన్ జారీ చేస్తుంది. వీటిలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ప్రాతిపదిక మీద వీటిని భర్తీ చేస్తారు. వీటికి సంబంధించినంతవరకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ పరిశీలిస్తే బయోమెడికల్ ఇంజనీర్స్కు బీటెక్లో బయోమెడికల్ ఇంజనీరింగ్ తప్పనిసరిగా కలిగి ఉండాలి. దీనికి సంబంధించి 54,000 రూపాయలు శాలరీ ఉంటుంది. కాంట్రాక్ట్ బేస్ మీద ఈ పోస్ట్ భర్తీ చేస్తారు. రేడియోగ్రాఫర్ పోస్ట్కి వచ్చేసరికి రేడియోగ్రఫీలో కోర్సు పాస్ అయి ఉండడంతో పాటు ఏపీ పారామెడికల్ బోర్డులో సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలి. ఇది కూడా కాంట్రాక్ట్ ఉద్యోగమే. దీనికి 35,570 రూపాయలు శాలరీ ఉంటుంది. ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2కి కూడా DMLT లేదా BSc-MLT లేదా వొకేషనల్లో 1 year అప్రెంటిస్ తోటి కోర్స్ చేసిన వాళ్ళు, అలాగే APPMBలో రిజిస్టర్ అయిన వాళ్ళు అర్హులు. దీనికి సంబంధించి కాంట్రాక్ట్ ఉద్యోగం ఇది కూడా 32,670 రూపాయలు శాలరీ ఉంటుంది. ఆడియోమెట్రిషియన్, ఆడియోమెట్రీ టెక్నీషియన్ పోస్టులకు సంబంధించి BSc ఆడియాలజీలో లేదా డిప్లొమా ఇన్ ఆడియోమీటర్ టెక్నీషియన్లో పాస్ అయినటువంటి అభ్యర్థులు పారామెడికల్ బోర్డులో రిజిస్టర్ అయి ఉండాలి. ఈ పోస్టుకు సంబంధించి కాంట్రాక్ట్ బేసిస్ మీద నియామకం జరుగుతుంది. 32,670 రూపాయల శాలరీ ఉంటుంది. MSW ఈ పోస్టుకు సంబంధించి BA సోషల్ వర్క్ కనీస విద్యార్హతగా నిర్ణయించారు. దీనికి అవుట్సోర్సింగ్ ప్రాతిపదిక మీద తీసుకుంటారు. దీనికి 21,500 రూపాయలు శాలరీ ఉంటుంది. ప్లంబర్ ఉద్యోగానికి ITIలో ప్లంబర్ లేదా ఫిట్టర్ ఈ కోర్సులు పాస్ అయి ఉండాలి. దీనికి సంబంధించి అవుట్సోర్సింగ్ జాబ్ ఇది. 15,000 రూపాయలు శాలరీ ఉంటుంది. థియేటర్ అసిస్టెంట్కి సంబంధించి SSCతో పాటు ఆపరేషన్ థియేటర్ సంబంధించిన కోర్సులో పాస్ అయి ఉండాలి. అలాగే అవుట్సోర్సింగ్ జాబ్గా దీన్ని తీసుకుంటారు. 15,000 రూపాయల శాలరీ ఉంటుంది. మెడికల్ రికార్డ్ అసిస్టెంట్ పోస్ట్కి 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. 15,000 రూపాయల శాలరీ ఉంటుంది. జనరల్ డ్యూటీ అటెండెంట్కి కూడా 10th క్లాస్ పాస్, అవుట్సోర్సింగ్ జాబు, 15,000 రూపాయల శాలరీ. ఆఫీస్ సబార్డినేట్ కూడా 10th తరగతి పాస్ అయితే సరిపోతుంది. అవుట్సోర్సింగ్ జాబ్ ఇది. 15,000 రూపాయలు శాలరీ ఉంటుంది. వీటికి సంబంధించిన రిజర్వేషన్స్ని గవర్నమెంట్ నామ్స్ ప్రకారం నిర్ణయిస్తారు. ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ విషయంలో చూస్తే సాధారణంగా జనరల్ అభ్యర్థులకి 18 నుంచి 42 సంవత్సరాలు 1/1/2025 నాటికి కలిగి ఉండాలి. అలాగే SC/ST, BC, EWS అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కు 10 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్ మెన్కు అదనంగా వారికి ఉన్నటువంటి నిబంధనల ప్రకారం ఈ ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తింపజేస్తారు. ఈ పోస్టుకు సంబంధించి అప్లై చేసేటప్పుడు OC అభ్యర్థులు 500 రూపాయలు, EWS, SC/ST, BC అభ్యర్థులు 300 రూపాయలు, అలాగే ఫిజికల్ ఛాలెంజర్ అయితే ఫీజు ఎగ్జంప్షన్ కలిగి ఉంటారు. ఈ పోస్టుకు సంబంధించి డిమాండ్ డ్రాఫ్ట్ని డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ కృష్ణా, మచిలీపట్నం అనే అడ్రస్ తోటి తీసుకుని అప్లికేషన్తో పాటు జడ్జ్ చేసి పంపించాలి. ఇక దీంట్లో గతంలో కోవిడ్ టైంలో చేసినటువంటి వాళ్ళు కానీ లేదా హాస్పిటల్ సర్వీసెస్లో ఏదైనా అదనపు సర్వీస్ ఉన్న వాళ్ళకి వెయిటేజ్ మార్క్స్ వర్తిస్తాయి. ఈ పోస్టులన్నీ కూడా డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నియామకం జరుగుతుంది. వీటికి టైం షెడ్యూల్ ఒకసారి పరిశీలిస్తే నోటిఫికేషన్ ఇష్యూ చేసిన డేటు 9వ తారీఖు మార్చి, అప్లికేషన్స్ 10వ తారీఖు నుంచి రిసీవ్ చేసుకుంటున్నారు. లాస్ట్ డేటు ఈ అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి 22/3/2025. అలాగే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ని 1/4/2025 ప్రదర్శిస్తారు. దీనిలో ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే 3/4/2025 లోపు తెలియజేయవచ్చు. అలాగే మెరిట్ లిస్ట్ని
మళ్ళీ 7/4/2025 ప్రదర్శిస్తారు. దీనిపైన ఏమైనా అభ్యంతరాలు ఉంటే 8/4/2025 తెలియజేయవచ్చు. ఫైనల్ మెరిట్ లిస్ట్ మాత్రం 9/4/2025 అనౌన్స్ చేస్తారు. ఈ అప్లికేషన్స్ మాన్యువల్ సిస్టంలో పంపించాలంటే అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకుని దాన్ని ఫిలప్ చేసిన తర్వాత కృష్ణా జిల్లా వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన కార్యాలయంలో సబ్మిట్ చేయాలి. అప్లికేషన్తో పాటు చెక్ లిస్ట్ కూడా, అంటే దీన్ని అక్నాలజ్మెంట్ అంటారు, దీన్ని 2 కాపీలు చేసి అప్లికేషన్తో పాటు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అంటే దీంట్లో ప్రధానంగా అప్లికేషన్లో ఎస్ఎస్సి మేము డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కింద సబ్మిట్ చేయాలి. అలాగే క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్స్ అంటే టెక్నికల్ క్వాలిఫికేషన్స్ కానీ ఏవైనా ఉన్నవాళ్ళు వాటికి సంబంధించిన మార్క్స్ లిస్ట్తో సహా అన్నీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఏపీ పారామెడికల్ బోర్డులో రిజిస్ట్రేషన్ కలిగి ఉన్నటువంటి వాళ్ళు ఆ సర్టిఫికెట్ని ఎన్క్లోజ్ చేయాలి. క్లినికల్ ట్రైనింగ్ సర్టిఫికెట్ ఏమైనా ఉంటే వాటిని కూడా సబ్మిట్ చేయవచ్చు. క్యాస్ట్ సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉన్నారు రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి. అలాగే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా లేటెస్ట్ది తహసీల్దార్ని తీసుకున్నది సబ్మిట్ చేయాలి. అలాగే 4th నుంచి 10th వరకు చదివిన స్టడీ సర్టిఫికేట్స్ని, అలాగే ప్రైవేట్ క్యాండిడేట్స్ అయితే 7 years రెసిడెన్స్ సర్టిఫికేట్ని ఈ అప్లికేషన్ జడ్జ్ చేయాలి. అదేవిధంగా సర్వీస్ సర్టిఫికేట్ అంటే ఇన్ సర్వీస్ ఉన్నటువంటి వాళ్ళు, కోవిడ్ సర్వీస్ కానీ హాస్పిటల్ సర్వీసెస్ పనిచేసిన వాళ్ళు ఆ సర్వీస్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. డిజేబిలిటీ ఉన్నవాళ్ళు సదరం సర్టిఫికేట్ని ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నింటిని కలిపి అప్లికేషన్తో పాటు జడ్జ్ చేసి కృష్ణా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కోఆర్డినేటర్ కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుందన్నమాట. ఈ సంబంధించి జిల్లా సెలక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ అప్లికేషన్స్ని స్క్రూటినీ చేసి వాటిలో అర్హులైనటువంటి వాళ్ళకి అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి 22/3/2025 చివరి తేదీ. థ్యాంక్ యూ వెరీ మచ్. బెస్ట్ ఆఫ్ లక్.